నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎంఎల్ అలర్ట్. మన ఛానల్ను ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ నొక్కడం ద్వారా మన ఛానల్లో అప్డేట్ చేసే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. ఇక ఈరోజు అయితే ఎన్సిఎఫ్ 2025కు సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ని అయితే మనం ఈ వీడియోలో చూద్దాం. మన ఛానల్లో అప్డేట్ చేసినటువంటి గత వీడియోస్ డిఎస్సికి సంబంధించి వీడియోస్ను కనుక ఎవరైతే చూడలేదో తప్పనిసరిగా ఆ వీడియోస్ను కూడా చూడండి. మీకు ప్రతి వీడియో కూడా మంచి అనుభూతిని, వివిధ రకాలైనటువంటి క్వశ్చన్లపై అవగాహన అయితే కల్పించడం జరుగుతుంది. ఇక ఈరోజు అయితే ఎన్సిఎఫ్ 2005 నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ 2005 గురించి చూద్దాం. ఇక మొదటి ప్రశ్న, ఎన్సిఎఫ్ 2005 ప్రకారం ఈ క్రింది వాణిలో సరైన దాన్ని అయితే ఎంచుకోండి. ఇక మనకు ఇక్కడ ఇవ్వబడినటువంటి ప్రశ్నల్లో మొదటి ఆప్షన్ ఏ, భాషా పంతులకు మాత్రమే భాషా నైపుణ్యాలు అలవడాలి. బి, ఇంగ్లీషు బోధన మాధ్యమంగా ఉండాలి. సి, గిరిజన భాషలలో కూడా మాతృభాషలోనే విద్యా బోధన జరగాలి. ఆప్షన్ డి పైవన్నీ. మరి ఈ ప్రశ్నకు సరైనటువంటి సమాధానం ఆప్షన్ సి, గిరిజన భాషలలో కూడా మాతృభాషలోనే విద్యా బోధన జరగాలి. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మరి రెండవ ప్రశ్న, పాఠశాల కనీస సౌకర్యాలను గూర్చి తెలిపిన ఎన్సిఎఫ్లోని అధ్యాయం ఏది? ఎన్సిఎఫ్లో పాఠశాలలో కనీస అవసరాలు ఉండాలని తెలిపినటువంటి అధ్యాయం ఎన్నవ అధ్యాయం అని చెప్పి ఇక్కడ అడగడం జరుగుతుంది. మరి దీనికి సరైనటువంటి సమాధానం వచ్చేసి డి, 4. 4వ అధ్యాయంలో అయితే మరి పాఠశాలలో కనీస సౌకర్యాల గురించి ఎన్సిఎఫ్లో అయితే పేర్కొనడం జరిగింది. మరి నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ ప్రణాళిక చట్టం రూపొందించింది. ఆప్షన్ ఏ ఎన్సిటిఈ, ఆప్షన్ బి సిబిఎస్ఈ, ఆప్షన్ సి ఆర్ఐఈ, ఆప్షన్ డి సిఐఎఫ్ఈఎల్. మరి ఈ ప్రశ్నకు సరైనటువంటి సమాధానం ఆప్షన్ ఏ ఎన్సిటిఈ. ఇక నెక్స్ట్ క్వశ్చన్, నిర్మాణాత్మక వాదుల ప్రకారం అభ్యసనం ఒక డాష్. మరి అభ్యసనాన్ని నిర్మాణాత్మక వాదులు ఏమని వర్ణించారు? ఆప్షన్ ఏ శాస్త్రీయ వైకల్యం, ఆప్షన్ బి జ్ఞాన నిర్మాణ ప్రక్రియ, ఆప్షన్ సి అనుకరణ ప్రక్రియ, ఆప్షన్ డి పునఃస్మరణ ప్రక్రియ. మరి ఈ ప్రశ్నకు సరైనటువంటి సమాధానం వచ్చేసి బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి జ్ఞాన నిర్మాణ ప్రక్రియ. దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ కనుక మనం చూసుకున్నట్లయితే, జాతీయ ప్రణాళికా చట్టం విద్యా ప్రణాళిక నినాదం ఏమిటి? జాతీయ ప్రణాళికా చట్టం విద్యా ప్రణాళిక నినాదం ఏమిటి? ఆప్షన్ ఏ లర్నింగ్ బై డూయింగ్, ఆప్షన్ బి లర్నింగ్ బై ఎర్నింగ్, ఆప్షన్ సి లర్నింగ్ విత్ బర్డెన్, ఆప్షన్ డి లర్నింగ్ వితౌట్ బర్డెన్. మరి ఈ ప్రశ్నకు సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ డి లర్నింగ్ వితౌట్ బర్డెన్. వితౌట్ బర్డెన్ వీ షుడ్ స్టడీ. దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ 5th క్వశ్చన్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఇంకా చూసుకున్నట్లయితే, విద్యా హక్కు చట్టం ఈ సంవత్సరానికి సంబంధించింది. ఆప్షన్ ఏ 2000, ఆప్షన్ బి 2009, ఆప్షన్ సి 2014, ఆప్షన్ డి 1986. మరి ఈ ప్రశ్నకు సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ బి 2009. విద్యా హక్కు చట్టం 2009. ఇక
నెక్స్ట్ క్వశ్చన్, ఎన్సిఎఫ్ 2005లో పౌరశాస్త్రాన్ని ఈ రకంగా రూపొందించాలని తెలుపబడింది. ఆప్షన్ ఏ సాంఘిక శాస్త్రం, ఆప్షన్ బి సామాజిక శాస్త్రం, ఆప్షన్ సి రాజనీతి శాస్త్రం, ఆప్షన్ డి మానవ శాస్త్రం. మరి ఈ ప్రశ్నకు సరైనటువంటి సమాధానం రాజనీతి శాస్త్రం. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ కనుక మనం చూసుకున్నట్లయితే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రపంచ విద్యా పర్యవేక్షణ నివేదిక ప్రచురించేవారు. సో ప్రపంచ విద్యా పర్యవేక్షణ నివేదికను ప్రచురించేవారు ఎవరు? ఆప్షన్ ఏ యునిసెఫ్, ఆప్షన్ బి ఎన్సిఆర్టీ, ఆప్షన్ సి యునెస్కో, ఆప్షన్ డి సిసిఆర్టీ. మరి ఈ ప్రశ్నకు సరైనటువంటి సమాధానం యునెస్కో, యుఎన్ఈఎస్సిఓ. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ కనుక మనం చూసుకున్నట్లయితే, 9th క్వశ్చన్, ఎన్సిఎఫ్ 2005 సూచనల ప్రకారం పాఠశాల ఆచరణలో మార్పు తేవడానికి ఉత్ప్రేరకంగా పనిచేయాలి. సో ఏమి ఉత్ప్రేరకంగా పనిచేయాలి? ఆప్షన్ ఏ కఠిన పర్యవేక్షణ, ఆప్షన్ బి వృత్యంతర విద్య, ఆప్షన్ సి పాఠ్యపుస్తకం, ఆప్షన్ డి ప్రధానోపాధ్యాయుడు. మరి ఈ ప్రశ్నకు సరైనటువంటి సమాధానం వచ్చేసి ఎన్సిఎఫ్ 2005 సూచనల ప్రకారం పాఠశాల ఆచరణలో మార్పు తేవడానికి వృత్యంతర విద్య ఉత్ప్రేరకంగా పనిచేయాలని అయితే పేర్కొనడం జరిగింది. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. ఇక నెక్స్ట్ క్వశ్చన్, ఎన్సిఎఫ్ 2005లో కామన్ పాఠశాల వ్యవస్థ ఏర్పాటు దీనిని పెంపొందిస్తుంది. సో మరి మనకు ఇవ్వబడినటువంటి ఆప్షన్స్, దేశంలో అన్ని ప్రాంతాల వారికి ఏకరూప విద్య, ఆప్షన్ బి ప్రాంతీయ తత్వము, ఆప్షన్ సి పరీక్షలు సరళీకృతం, ఆప్షన్ డి నమోదు నిలకడ. అయితే ఈ ప్రశ్నకు సరైనటువంటి సమాధానం దేశంలో అన్ని ప్రాంతాల వారికి ఏకరూప విద్య. ఎన్సిఎఫ్ 2025లో కామన్ పాఠశాల వ్యవస్థ ఏర్పాటు అనేది దేశంలో అన్ని ప్రాంతాల వారికి ఏకరూప విద్య ఉండాలనైతే పేర్కొనడం జరిగింది. ఇక మనకు ఉన్నటువంటి నెక్స్ట్ క్వశ్చన్ కనుక మనం పరిశీలించినట్లయితే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నిర్బంధ ప్రాథమిక విద్య వయోపరిమితి ఏమిటి? ఆప్షన్ ఏ 1 నుండి 3 సంవత్సరాలు, ఆప్షన్ బి 5 నుంచి 14 సంవత్సరాలు, ఆప్షన్ సి 6 జీవిత పర్యంతము, ఆప్షన్ డి 6 నుంచి 14 సంవత్సరాలు. సో మరి ఈ ప్రశ్నకు సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 6 నుంచి 14 సంవత్సరాల వరకు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎన్సిఎఫ్ 2005 ప్రకారం పాఠశాల క్యాలెండర్. సో మరి పాఠశాల క్యాలెండర్ గురించి ఎన్సిఎఫ్ 2005 ఏం చెప్పిందో చూద్దాం. ఆప్షన్ ఏ కేంద్రీకృతం చేయాలి, ఆప్షన్ 2 ఉపాధ్యాయుల స్వేచ్ఛను అనుమతించరాదు, ఆప్షన్ సి వికేంద్రీకృతం చేయాలి, ఆప్షన్ డి అవసరం లేదు. మరి ఈ పాఠశాల క్యాలెండర్ గురించి ఎన్సిఎఫ్ అయితే మనకు ఏం పేర్కొనబడింది అంటే, ఎన్సిఎఫ్ అనేది మనకు 2005 ప్రకారం పాఠశాల క్యాలెండర్ వికేంద్రీకృతం చేయాలని చెప్పి పేర్కొనడం జరిగింది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ కనుక మనం చూసుకున్నట్లయితే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విద్యా హక్కు చట్టం ప్రైవేటు పాఠశాలలో 1వ తరగతిలో విద్యార్థులకు ఉండవలసిన రిజర్వేషన్ శాతము. మరొకసారి క్వశ్చన్ చదువుతున్నాను. విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేటు పాఠశాలలో
1వ తరగతిలో విద్యార్థులకు ఉండవలసిన రిజర్వేషన్ శాతము? ఆప్షన్ ఏ 33, ఆప్షన్ బి 20, ఆప్షన్ సి 15, ఆప్షన్ డి 25. మరి ఈ ప్రశ్నకు సరైనటువంటి సమాధానం వచ్చేసి మనకు 25 రిజర్వేషన్ అనేది 25% ఉండాలి. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇక నెక్స్ట్ క్వశ్చన్. ఎన్సిఎఫ్ 2005 దృక్పథం కానిది? ఆప్షన్ ఏ విద్యా ప్రణాళిక సంస్కరణలో వ్యవస్థీకృత మార్పు తేవడం. ఆప్షన్ బి అందరూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం. ఆప్షన్ సి ప్రయోగ నిర్వహణలను తగ్గించడం. ఆప్షన్ డి బహుళ లక్షణాలు గల సమాజంలో జాతీయ వ్యవస్థను బలోపేతం చేయడం. ఈ ప్రశ్న కనుక మీకు సమాధానం తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇక మన ఛానల్లో ఇదివరకు అప్డేట్ చేసిన వీడియోస్ని ఎవరైతే చూడలేదో వారు తప్పనిసరిగా చూడండి. ఇక ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా ఈ వీడియోను మీ ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ వంతుగా ఒక లైక్ అయితే చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.